తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ క్యాంపెయిన్ గ్లామరస్ గా మారుతోంది. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకోవాలని సరికొత్త ప్లాన్ చేస్తున్నారు అభ్యర్థులు. తమ ప్రచారం రాజకీయ ఎత్తులకు తోడు సినీ గ్లామర్ కూడా తోడైతే ఈజీగా గెలుస్తామని స్కెచ్ వేస్తున్నారు. పార్టీల తరపున బుల్లితెర, వెండితెర నటులు ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు హీరో వెంకటేష్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్. వియంకుడి కోసం హీరో వెంకటేష్ ప్రచారం. సినిమా నటులతో ఓటర్లను ఆకట్టుకునే పొలిటికల్ ప్లాన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం అంటే సినీ గ్లామర్ కామనే. ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీ తరపున, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. సినీ హీరో వెంకటేష్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. దగ్గుబాటి ఫ్యామిలీ పక్కా తెలుగుదేశం పార్టీ ఫేవర్ అయిన ఆయన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు వెంకటేష్. మే 7న ఖమ్మం పట్టణం లోక్సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామసహాయం రఘురామరెడ్డి వెంకటేష్ కు వియంకుడు. రఘురామరెడ్డి పెద్ద కుమారుడికి వెంకటేష్ కూతురునిచ్చి పెళ్లి చేశారు. అలాగే రఘురామరెడ్డి రెండో కుమారుడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిన్న కుమార్తెనిచ్చారు. అలా రఘురామరెడ్డి, వెంకటేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంధుత్వం కలిసింది. బంధుత్వం కారణంగానే వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న రఘురామరెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన విజయానికి ప్రచారం చేయనున్నారు. ఇక హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ గా ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కారణంగా మళ్లీ తన వారసుడిగా రఘురామరెడ్డిని బరిలోకి దించారు. సినీ రాజకీయ రంగంలో దగ్గుబాటి ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. సినీ నిర్మాతగా రామానాయుడుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హిస్టరీ ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఎంపీగా కూడా సేవలందించారు. 1999 నుంచి 2004 వరకు బాపట్ల ఎంపీగా కొనసాగారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు రామానాయుడు. అప్పట్నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటోంది. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం సినీ హీరో తొట్టెంపూడి వేణు ప్రచారం చేయనున్నారు. నామా నాగేశ్వరరావుకు తొట్టెంపూడి వేణు స్వయానా బామర్ది. గత ఎన్నికల్లో కూడా నామా గెలుపు కోసం ప్రచారం చేశాడు వేణు.